అనిల్ రావిపూడి మూవీ నుంచి ఏదైతే నేను ఎక్స్పెక్ట్ చేసి మూవీకి వెళ్ళానో అది కంప్లీట్గా ఫుల్ ప్యాక్డ్ మీల్స్ లాగా నాకు పెట్టేశాడు. ఎక్కడా కూడా కామెడీ మిస్ అవ్వకుండా, చిరంజీవి గారి టైమింగ్ మిస్ అవ్వకుండా, 150 మూవీస్ తర్వాత చిరంజీవి గారు వెనక్కి వచ్చి ఆ టైమింగ్ని ఇప్పుడు దాకా ఎవరో తీసుకురాలేరు అన్నట్టుగా తీసుకొచ్చాడు ఈ మూవీలో. అసలు మామూలుగా లేదు. కామెడీ అయితే మాత్రం చాలా అంటే చాలాసార్లు నవ్వుకున్నాను నేను. అలాగే అనిల్ రావిపూడి నుంచి చాలా రోజుల నుంచి ఈ సీరియస్ కంటెంట్ ఏంటంటారు ఎమోషనల్ కంటెంట్ అనేది మిస్ అవుతుంది. ఒకప్పుడు పటాస్ కానీ, రాజా ది గ్రేట్ కానీ వాటిలో ఒక ఎమోషనల్ కంటెంట్ ఉండేది. ఆ కంటెంట్ చాలా రోజుల నుంచి తప్పించేసి మొత్తం కామెడీ ట్రాక్ మీద వెళ్ళిపోతున్నారు. బట్ దీంట్లో అయితే ఆ ఎమోషనల్ కంటెంట్ కూడా తీసుకొచ్చారు. అది సెకండ్ హాఫ్ ఇంకా బాగా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనుకున్నాను, కానీ ఫస్ట్ హాఫ్లోనే ఒక 2-3 సీన్లోనే ఏడిపించారు అనిపించింది నాకు. చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు చిరంజీవి గారు. అంటే చిరంజీవి గారు యాక్టింగ్ నేనే పెద్ద రివ్యూ చెప్పేటోని కాదు, బట్ చాలా రోజుల తర్వాత ఒక కల్ట్ చిరంజీవి, మనం ఏదైతే ఒకప్పుడు చూసిన శంకర్దాదా ఎంబీబీఎస్, అన్నయ్య, ఈ మూవీస్లో ఎప్పుడైతే మనం చూసిన కల్ట్ చిరంజీవి ఉన్నారో ఆ చిరంజీవి క్యారెక్టర్ని మళ్ళీ వచ్చి అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఇంకా డిఫరెంట్ స్టైల్లో ఒక డిఫరెంట్ యాంగిల్లో చూసినట్టు నాకు అనిపించింది. చాలా బాగుంది. అలాగే నయనతార కూడా చాలా రోజుల తర్వాత అంత బ్యూటిఫుల్గా కనిపించింది ఈ మూవీలో. కరెక్ట్గా చిరంజీవి గారి కరెక్ట్ పేరు అని అనిపించింది. సొసైటీలో జరిగే ఒక నార్మల్ ఇన్సిడెంట్, మొగుడు పిల్లల మధ్యలో ఇంకొకరు దూరి పుల్లలు పెడితే ఏమవుతుంది అనే ఒక ఇన్సిడెంట్ తీసుకొని దాన్ని కామెడీ చేసి తెలియకుండానే అటు అబ్బాయిలకి ఇటు అమ్మాయిలకి ఒక సీక్రెట్ మెసేజ్ అయితే ఇచ్చేసాడు అనిల్ రావిపూడి. అది నాకు చాలా బాగుంది. ఎక్కువ పిచ్చి కాన్సెప్ట్లు తీసుకోకుండా చాలా సొసైటీకి పనికొచ్చే కాన్సెప్ట్ తీసుకున్నాడు, నవ్విస్తున్నాడు. ఇంకేం కావాలి సంక్రాంతికి మనకి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి. ఫస్ట్ హాఫ్ అంతా చాలా రేసీగా నడుస్తుంది. స్క్రీన్ ప్లే కానీ, ఆ డైలాగ్స్ కానీ అవి కానీ చాలా ఫన్ క్రియేట్ అవుతుంది ఫస్ట్ హాఫ్ అంతా. ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎందుకో కొంచెం కామెడీ ఆర్టిఫిషియల్ అనిపించింది. ఆ సినిమా కూడా బోర్ కొట్టింది. అలాగే వెంకటేష్ గారి గురించి చెప్పట్లేదు నేను ఇంతకీ. వెంకటేష్ గారు క్యామియో రోలు యాక్చువల్గా అవసరం లేదు, బట్ తీసుకొచ్చినంత మట్టికి మాత్రం ఐ ఫిస్ట్ అనిపించింది నాకైతే. వాళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ చేయడం, వాళ్ళ స్టెప్పులు వీళ్ళు స్టెప్పులు వాళ్ళు ఇమిటేట్ చేయడం, మేనరిజమ్స్ ఇమిటేట్ చేయడం, ఇద్దరు కలిసి ఒక ఫ్రేమ్లో కనిపించడం చాలా హెల్తీ కాంబినేషన్లో కనిపించింది. చాలా బాగుంది అది కూడా. బట్ అది కూడా బాగా సాగదీసి క్లైమాక్స్ దాకా లాక్కొచ్చారు. అది ఇంకా లాక్కుండా ఒక క్యామియో రోల్ లాగా ఉంటే బాగుండేమో అనిపించింది. సాంగ్స్ కూడా కొంచెం మనం చూసిన విని అలవాటు అయిపోయినాయి కాబట్టి బాగున్నాయి, కానీ అంత చిరంజీవి గారి లెవెల్ సాంగ్స్ ఏం కాదు. స్క్రీన్ మీద కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు మరీ గొప్పగా ఏం అనిపించలేదు. సినిమాటోగ్రఫీ అయితే అసలు నచ్చలేదు నాకు. వెంకటేష్తోనే 100 కోట్లు కొట్టిన డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఒకప్పుడు నేను అసలు అనిల్ రావిపూడి సినిమాలంటే నేను వెళ్ళేటోని కాదు, బట్ సంక్రాంతికి వస్తున్న దగ్గర నుంచి ఎందుకో కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. అలాంటి డైరెక్టర్ ఇప్పుడు చిరంజీవి గారిని పెట్టి ఇలాంటి సినిమా తీసాడంటే బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది అనే పక్క. సో మీరు టికెట్లు బుక్ చేసుకోకపోతే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అంతా తీసుకొని ఈ మూవీకి అయితే వెళ్ళండి. చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తారు. బట్ చెప్తున్నా కదా, లాజిక్లు, స్టోరీ గీరీ అన్నీ వదిలేసుకొని వెళ్ళామా, ఫుల్గా ఎంటర్టైన్ అయ్యామా, నవ్వుకున్నామా, వచ్చేసామా అన్నట్టయితే మాత్రం చాలా బాగుంటుంది. సో ఇది మన రివ్యూ ఫర్ మన శంకర వరప్రసాద్. పండగకు వస్తున్నారు. మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.